నా దారి రహదారి అన్నట్టే చేస్తున్నాయి అంగట్ల కూరగాయలు. ఉల్లిగడ్డలు ఓ రోజు తదిమ కూరగాయలు ఇంకో రోజు అన్నట్టే అయినాయి ఇప్పుడు. ఆవు ఉల్లికి రేటు తగ్గింది, ఇలువ పెరిగింది. తదిమ కూరగాయలకు రేటు పెరిగింది, ఇలువ తగ్గింది. 100 రూపాయలకు 5 కిలోల ఉల్లిగడ్డలు దొరుకుతుంటే అదే 100 పెడితే కిలో కూడా దూకుతలేవు తదిమ కూరగాయలు. బెండకాయలు బెదిరిస్తున్నాయి, బీరకాయలు బీపీ తెప్పిస్తున్నాయి, వంకాయలు వణికిస్తున్నాయి. ఆలుగడ్డ అలిగింది, టమాటా తైట్లకు రానంటుంది, తోటకూర తక్కెట్ల తూగనంటుంది. దేన్ని మందలిచ్చినా కూర కుండలకెక్క ముందే బాగ్గున మండుతున్నాయి. అంగట్లోకి పోయి ఏ కూరగాయ కొనాలని చూసినా కిలో 60కి తగ్గుతలేదు, 100కు దగ్గర అవుతున్నాయి. 100కు మీదికెక్కిన కూరగాయలు కూడా ఉన్నాయంటే చూడు ఇక ఎట్లుందో ఖాతా. అంగట్ల కూరగాయల ధరలింటేనే సగం ఆకలి చచ్చిపోయేటి ఖాతా అవుతుంది. రైతు మార్కెట్లనే గీ రేట్లు, బయట కొంటే ఇంకో 10-20 రూపాయలు ఎక్కువనే. అర్ధ కిలో వండితే ఒక్క పూటకే కూర కుండి ఖాతం. కూరగాయలకు ఇంతింత పెట్టే బదులు అట్లా పోయి ఇంత కోడి కూర తెచ్చుకుందామంటే అదేమన్నా తక్కువనా? కిలో కోడి కూర 200కు మీదనే. గుడ్లన్న తెచ్చుకుందామంటే అవి కూడా అంతే, అడిగేటట్టే లేవు దుకాణంలా. ఇకేం చేస్తారు? కిలో కూరగాయలు